గారు ఈ రోజున వారికి బహుమతులు అందజేసేందుకు వారి వితరణ ఉన్నది. దయచేసి వారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ సార్. సాయి మంగా వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మన తెనాలి పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా వారు ఎంతోమంది కళాకారులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం సందర్భంగా వెంకటలక్ష్మి గారి శ్రీమతి వెంకటలక్ష్మి గారిని కూడా వేదికపై సపించేసి చక్కటి అభినయాలు మనకు అందజేస్తూ మనందరినీ కూడా అడుగు చేస్తున్న శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్యాలయం శ్రీమతి వెంకటలక్ష్మి గారి శిష్య బృందం ఈ రోజున జానపద నృత్యాలతో మనందరినీ ఆడించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవులందరినీ కూడా ఆశీర్వదిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ ఉత్తమమైన జీవన విధానానికి ఏర్పడినవే మన జానపద కళారూపాలు. కాకపోతే ప్రాంతాలను బట్టి, భాషలను బట్టి, ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వాటి మార్పుని మార్చుకుంటూ ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కోలాటాలు, చెక్క భజనలు, హరికథలు, పులివేషాలు, తప్పెటగుళ్ళు ఇవన్నీ మనకి తెలుగు రాష్ట్రాల్లో కనపడతాయి. తెలంగాణలో, అలాగే తమిళనాడులో గరగాలు, అస్సాంలో బిహు డాన్సు, అట్లా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక చరిత్రని భవిష్యత్తు తరానికి ఇదిగో ఇటువంటి చిన్న కళాకారులకి నేర్పించడం ద్వారా ఒక చరిత్ర భవిష్యత్ రంగానికి అలా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అందుకని ఎటువంటి కార్యక్రమం అభిదయ కళా సమితి వారు నిర్వహించినా కూడా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఒక భవిష్యత్ రంగానికి మంచి కార్యక్రమాలని తీసుకొని వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా చిన్నతనం నుండి ఇటువంటి కార్యక్రమాల్లో నేను పాల్గొంటూ వచ్చాను. తర్వాత నన్ను, నా శిష్యుల్ని కూడా వీళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు సంస్థ తరఫున మరొకసారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే కళ అనేది ఒక సంస్కృతి సాంప్రదాయం. ఇందు సత్య నియమాలు, పురాణ పాత్రలు ఈనాటికే కాక రాబో తరాలకు కూడా బంగారు బాటలు అవుతాయి. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం, సకల కళల సమాహార, సాంస్కృతిక చైతన్యం. ఇందు సంగీతం, సాహిత్యంతో పాటు నృత్యం చేస్తుంది. అటువంటి జానపద రంగాన్ని మనం ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత, కర్తవ్యం, విధి. భవిష్యత్ రంగానికి అందించడం ఎంతో ఆవశ్యకతగా మనం భావించి చేతులు బిగించి ముందుకు ఈ జానపద రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉన్నారు శ్రీమతి వెంకటలక్ష్మి గారికి. ధన్యవాదాలండి. బాల అలాగే కోలాటం ద్వారా మనం ఎంతో ఊరూతలూగించిన మాస్టర్ రమేష్ గారు. వయసులో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఇందాక చెప్పారు సార్. వయసు మర్చిపోయి, శక్తి మర్చిపోయి కూడా ఎంతో ఉత్సాహంగా మనందరినీ ఊరూతలోగించిన కోలాటం మాస్టర్ శ్రీ రమేష్ గారికి విశ్వాల వద్ద చూసి సత్కారం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. దాదాపుగా ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మర్చిపోయారు. అసలు 22వ తారీఖున జానపద కళా దినోత్సవం జరుపుకోవాలనేటువంటి స్పృహ కొద్ది మందికో ఉంది.
నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో ఈ అంతర్జాతీయ జానపద కళా దినోత్సవాన్ని నిరంతరంగా జరుపుతున్నటువంటి వ్యక్తి శ్రీ బొల్లిముంత కృష్ణ గారు. గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. ఏ పట్టణంలో కూడా ఇంతవరకు జరుపుకోవటం జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు కూడా. ఈ అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం కాకుండా జానపద కళల గురించి నిరంతరం తపన పడుతూ ఉంటాడు ఆయన. జానపద కళలు అసలు సమాజానికి ఎట్లా పరిచయం చేయాలా, ఎన్ని కళారూపాలు ఉన్నాయి, ఈ జానపద కళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది, జానపద కళలు అనేటువంటివి జానపదులు ఎప్పుడైతే మొదలయ్యారో కొన్ని వందల శతాబ్దాల క్రితం జానపదుల నుంచి పుట్టినటువంటి కళలు. మానవుడు వినోదం కోసం, విజ్ఞానం కోసం జానపదాల్లో అంటే పల్లె ప్రాంతాల్లో ఏర్పరచుకున్నటువంటి కళలు దాదాపుగా అనేక మార్పులు కళారూపాల్లో ఈరోజు ప్రదర్శన అవుతా ఉంటాయి. ఇవాళ మనం చూస్తున్నటువంటి నాటకాలు కానీ, సినిమాలు కానీ, ఇంకా మిగతా రకాలైనటువంటి కళారూపాలు అన్నిటికీ కూడా మూలం ఈ జానపద కళలే. ఇప్పుడు 4-5 కళారూపాలను మన ముందు ప్రదర్శించారు. దాదాపుగా 64 కళారూపాలు ఉన్నాయి ఈ జానపద సాహిత్యం. ఒక దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయం, ఒక దేశం యొక్క అభ్యున్నతి మొత్తాన్ని చాటి చెప్పేది ఈ జానపద కళలే. జానపద కళలు కనుక సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయబడితే ఆ సమాజం సంప్రదాయ సంస్కృతిలో విలసిల్లుతుంది. అటువంటి జానపద కళలు మరుగున పడిపోతూ ఉంటే ఆ కళల్ని కనీసం పూర్తి సమయం కాకుండా పరిచయం చేయాలనే ఉద్దేశంతో అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకులు మా సోదరులు కృష్ణ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. జానపద కళలు మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం అనేటువంటిది 1846 ఆగస్టు 22న ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ జానపద కళా దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు చాలా వైభవంగా జరిగినటువంటిది ఇవాళ మసకబారిపోయింది. మళ్ళీ కొన్ని పట్టణాల్లో, ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో ఈ జానపద కళా దినోత్సవాన్ని బొల్లిముంత కృష్ణ గారు ముందుకు తీసుకొచ్చి జరుపుకోవడం చాలా అభినందించదగ్గ విషయం. వారికి జానపద కళాకారులందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరు శ్రీదేవికి కూడా, ఈవిడ కూడా జానపద కళల గురించి ఎప్పుడు సమావేశాలు పెట్టుకున్నా కూడా ఇది ఖచ్చితంగా చేద్దామనే ప్రోగ్రాం అనేటువంటిది చాలా ఉత్సాహంతో మరి వీటన్నిటిని సమీకరించుకుని ఆవిడ ఈ రోజున చక్కటి కోఆర్డినేటర్గా వ్యవహరించింది. ఆవిడ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నరుడా తెలుసుకోర పామరుడా ఎల్లరా తెలుసుకోర పామరుడా కల్లం కపటం కరుగలడం గీతోములు నేను ఏది చెప్పినా పారేసిన గట్టికి బ్రతుకు గడుపుతున్నాను. పారేసిన గడ్డికి బ్రతుకు గడుపుతున్నాను. పరులతో గర్వం చేస్తున్నాను. వినరా వినరా కరుడా తెలుసుకో
నా స్వామి ఇది కదా ఆనందం అంటే, ఇది కదా ఉత్సాహం అంటే. సాటి కళాకారులకు మా తరపున, మా ఆర్కెస్ట్రా తరపున కృష్ణా జిల్లా కోసూరు గ్రామం సచిన్ గారు, బుజ్జి, రాజా, అలాగే అనివార్య కార్యంలో ఉన్న కాకర్లమ్మ నుండి మొత్తం రాలేకపోయారు మా శిష్యుడు వెంకటరావు. మరి ఆ కుర్రాడు సమాజం మెగాస్టార్ చిరంజీవి కంటే, నరసామ్రాట్ నాగేశ్వరరావు కంటే బ్రహ్మాండంగా రాసేటట్టు భవిష్యత్తులో సినిమా తీస్తే మీకు వేసం ఇస్తాను. మెచ్చుకుని 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు మంచు పుల్ల గోగు తోట, ఏరువక ఎంకి పాట.
అందరికీ నమస్కారం. నా ముందు మాట్లాడిన వారి చెప్పిన ప్రతి అంశం కూడా నేను ప్రస్తావించినట్లుగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యత వహించినటువంటి, కృషి చేస్తున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఇది అంతర్జాతీయ జానపద కళా దినోత్సవం. అంతర్జాతీయ అంటే అన్ని దేశాలకు సంబంధించింది. కానీ ఈవేళ ఎక్కడ మీడియాలోనూ ఎక్కడ ఏమాత్రం ప్రస్తావన లేదు. సరే, అంతర్జాతీయ జానపద కళా ప్రాశస్త్యం తెలియాలంటే థామస్ బాబీ డిలోన్ అనే అమెరికాలో అతనికి జానపద గాయకుడికి నోబెల్ బహుమతి వచ్చింది. ఆ బహుమతి వచ్చినప్పుడు అతన్ని పట్టుకోవాలంటే దొరకలే, ఎక్కడెక్కడో పాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అంతటి ప్రాశస్త్యం గలది. అలాగే సాహిత్యానికి సంబంధించి బ్లాక్ పొయిట్రీ అంటారు, ఆఫ్రికన్ దేశానికి. ఆ ఆఫ్రికాలో జానపద కళారూపాలు, ఐరోపాలో, అలాగే ఒక జానపద కళారూపానికి అక్కడి భౌగోళిక పరిస్థితులకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అందువల్లంటే ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి జానపదాలు మిగతా చోట్ల ఉండడానికి అవకాశం తక్కువ. అందుకని మనకి జాలరి సంపత్ కుమార్ ఉన్నారు. అలాగే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, అటవీ ప్రాంతాల్లో ఉండేవారికి, మైదాన ప్రాంతాల్లో ఉండేవారికి, ఎవరికి సంబంధించిన వారికే ఉంటూ ఉంటాయి. అది జానపద యొక్క ప్రత్యేకత, విశిష్టత. ఇక వీటికి సంబంధించి కళ అనేది మనిషికి శాస్త్రం, కళ రెండు కళ్ళు. శాస్త్రం ద్వారా మనిషి ప్రకృతిని తన కోసం ఉపయోగించుకుంటాడు ప్రయోజనానికి. అదే కళ ద్వారా ప్రకృతి మనిషిలో ఆవిష్కృతం అవుతుంది ఆయా కళారూపాల ద్వారా. అంటే ప్రకృతి కళల ద్వారా తాను ప్రదర్శించుకుంటుంది. అటువంటి కళల్లో జానపద యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఇది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు ఆవిర్భవించిందంటే మనిషి పుట్టినప్పుడే. ఇది మౌఖికం అంటే లిఖితం లేదు, అంటే లిపి రాకముందే ఇది చరిత్ర ఉందన్నమాట. దీనికి మౌఖికం ఎలా వచ్చింది? ఇది లిఖితం కాదా, లిపి కూడా లేదు అప్పటికి. అనూచానంగా తరం తర్వాత తరం అనంతంగా నిరంతరంగా అనంతంగా వస్తూనే ఉంది. ఒక స్రవంతిలా మౌఖికం. ఇది ఎక్కువగా గేయ రూపంలో ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించి సరే, సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచన అమృతం. ఈ కళలో రెండు మేళవింపులు అయి ఉంటాయి. సాహిత్యానికి సంబంధించి స్థల కాల సంబంధాలు ఉంటాయి, కానీ దీనికి అటువంటివి ఏమీ లేవు. అన్నింటికీ మించి ఇది ఫలానా వ్యక్తి నిర్మించింది, రాసింది కాదు. అలా ఎప్పటి నుంచో అలా వస్తూనే ఉంది, పోతూనే ఉంది, ఇంకా కొనసాగుతుంది. అన్నింటికి మించి దీనిలో మనందరం గుర్తించవలసింది, గమనించవలసింది చాలా తేలిక వాడుక పదజాలం, వ్యవహార భాష ఉంటుంది. మీరు గమనిస్తే ప్రతి చోట కూడాను. సరే, ఇప్పటికే కాలాతీతం చెప్పదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. దీనికి ఒక సదస్సు ఏర్పాటు చేయాలనుకున్నాము, కానీ కారణాలు కుదరలేదు. కానీ ఒక రెండు మాటలు మాత్రం చెప్పి తీరాల్సినవి ఉన్నాయి. ఏంటి అంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కర్ణాటక లక్ష్మీ నరసింహ గారి నేతృత్వంలో జానపద కళా సంఘం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. గత కొన్ని నెలలుగా కృష్ణ మాస్టర్ గారు ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు కాబట్టి, మనం దాన్ని రాజధాని పక్కనే ఉంది కాబట్టి, తెనాలి కళలు కానాచి అంటాం కాబట్టి, ఎంతో సాంస్కృతిక వారసత్వం ఉంది కాబట్టి అటువంటి ఇక్కడ నెలకొల్పుదాము, కొంతమందిని కూడగడదాము, ఆ పని చేద్దాము అని చెప్పి ఎంతో తపన చెందుతున్నారు ఆయన. దానికోసం ఎలా ఏమిటి అనే దానికి మీ ఇద్దరం మాట్లాడుకుంటాం కానీ బయటికి వెళ్ళలేదు. అందువల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దీని గురించి తెలిసింది కాబట్టి, మాస్టర్ని మీరు ఎప్పుడు కలిసినా దీనికి సంబంధించి మీ వంతు సహకారం ఇచ్చి, సలహాలు ఇచ్చి, హార్దికంగా ప్రోత్సహిస్తే దాన్ని మనం ముందుగా కొనసాగించవచ్చు. ఇవాళ చూశారు కదా ఎంత బాగుందో. ఇంతకు మించి ఇంకా ఎన్నో రెట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ లేని వారిని కూడా, మీ ద్వారా మీకు తెలిసిన వారిని కూడా ఈ కళల్ని కాపాడుకోవడం అంటే మనల్ని కాపాడుకోవటమే. మన సంస్కృతిని బతికించుకున్నప్పుడే మనం బతికించుకున్నట్టు లెక్క. మనం సామాజికంగా, చైతన్యంగా, సాంస్కృతికంగా జీవిస్తున్నట్టు లెక్క. ఇటువంటి అనేక అంశాల యొక్క ప్రాశస్త్య దృష్ట్యా మన ప్రాంతం, మన సంస్కృతి, ఇక్కడ చరిత్ర, ఇక్కడ వారసత్వం ఇవన్నీ అందరికీ తెలిసిందే.
వాటి దృష్ట్యా వాటిని కొనసాగించడానికి నిరంతర స్రవంతగా కొనసాగించాలంటే మీరందరూ చేయూత ఇవ్వండి. కృష్ణమాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలవండి, ఏం చేయాలనేది. నేను దుగ్గిరాల్లోనే ఉంటాను, ఎప్పుడు అనమాట ఎప్పుడు వస్తాను. తల ఒక చేయాలి. అంతరించిపోతున్న కళలు మనం పునరుద్ధరించుకోవాలి, మన కళలను మనం కాపాడుకోవాలి. కళ్ళ ముందే కనుమరుగవుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. చూశారు కదా చిన్నారులు ఎంత బాగా ప్రదర్శిస్తున్నారు, వాళ్ళు చూశారు కదా కోలాటలు అన్ని కూడాను. మనిషి ఎంత సులభంగా ఎంత తను తాను మైమర్చిపోతుంటాడు. ఈ ప్రపంచం పోటీ సంక్లిష్ట వేగవంతమైన ప్రపంచంలో కాసేపైనా కొంచెం గ్రిప్ కావాలి, ఇలాంటివి కావాలి కదా. ఇప్పటికే ఇన్నైనా చెప్పుకోవచ్చు. చాలా ఇచ్చిన టైం కంటే ఎక్కువ చేశాన్ని ముందుకు మన్నించాలి.